అధ్యక్ష నేను గతంలోనే ఇదే శాసనసభలో చెప్పాను అధ్యక్ష, మళ్ళీ ఒకసారి పునరుద్ఘాటిస్తా ఉన్నాను. మిత్రులు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు, ఎక్కడ పెట్టారని అడిగారు అధ్యక్ష. అధ్యక్ష నేను కావాలంటే తమ ద్వారా ఇది వారికి పంపిస్తాను అధ్యక్ష. పోయిన 6 ఏళ్ల కాలంలోనే ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే వివిధ రూపాల్లో జిహెచ్ఎంసీ ద్వారా 32,532 కోట్ల రూపాయలు, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ద్వారా 9,764 కోట్ల రూపాయలు, హెచ్ఎండిఏ ద్వారా 1,067 కోట్ల రూపాయలు, టిఎస్ఐఐసి ద్వారా 2,115 కోట్ల రూపాయలు, టిఎస్ఆర్టీసీ ద్వారా 156 కోట్ల రూపాయలు, రేక్ రిజ్యువనేషన్ కోసం మిషన్ కాకతీయ అర్బన్లో భాగంగా 376 కోట్ల 80 లక్షల రూపాయలు, మెట్రో రైల్లో భాగంగా 17,290 కోట్ల 31 లక్షల రూపాయలు, అదే రకంగా అర్బన్ లంగ్ స్పేసెస్ కోసం 309 కోట్ల 48 లక్షల రూపాయలు, టిఎస్ఎస్పీడీసీఎల్ ద్వారా అండర్ గ్రౌండ్ కేబులింగ్ కానీ ఇంకా ఇతర కార్యక్రమాలకు కానీ హైదరాబాద్ పరిధిలో 2,374 కోట్ల 36 లక్షల రూపాయలు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా మిత్రులు రేడియల్ రోడ్స్ గురించి కూడా ప్రస్తావించారు, 866 కోట్ల 19 లక్షల రూపాయలు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా హైదరాబాద్ లోపల మార్కెట్ల కోసం 106 కోట్ల 29 లక్షల రూపాయలు, టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా 34 కోట్ల 66 లక్షల రూపాయలు. ఈ రకంగా మొత్తం హైదరాబాద్ మహానగరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన 6 సంవత్సరాల్లో మనం పెట్టిన ఖర్చు 67,149 కోట్ల 23 లక్షల అధ్యక్ష. ఇది తప్పకుండా మిత్రులకు పంపిస్తాం అధ్యక్ష, ఇందులో మేము దాచిందేమీ లేదు, ఇది సాధికారంగా ప్రభుత్వ పరంగా మేము చెప్తున్న లెక్క. అంటే సంవత్సరానికి 10,000 కోట్లు అన్నారు, ఎక్కడ ఖర్చు పెట్టారని వారు అడిగారు అధ్యక్ష. అధ్యక్ష 6 ఏళ్లలో 67,000 కోట్లు అంటే వారు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువే ఖర్చు పెట్టాం తప్ప తక్కువ పెట్టలేదనేది మిత్రులు శ్రీధర్ బాబు గారు ఇంకా ఇతర మిత్రులు కూడా గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష హైదరాబాద్ నగరం ఈరోజు మరి రకరకాల హంగులతో ఒకవైపు పరిశ్రమలను ఆహ్వానిస్తూ ఇంకోవైపు మరి ఉపాధి కల్పనలో విద్యారంగంలో బ్రహ్మాండంగా అవకాశాలు కల్పిస్తూ ఈ మొత్తం దేశానికే ఒక ఆదర్శవంతమైన నగరంగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇందులో భాగంగా ఇక్కడ రహదారులను అభివృద్ధి చేసేదానికి మనం ఎస్ఆర్డిపి పేరిట స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరిట ప్రాజెక్టును తీసుకున్నాం అధ్యక్ష. ఇందులో భాగంగా అనేక ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాస్లు కానీ ఆర్యూబీస్ కానీ ఆర్ఓబీస్ కానీ ఇప్పటికే ఒక 19 నిర్మాణం చేసుకున్నాం అధ్యక్ష. ఇంకా నిరంతరంగా జరిగే ప్రక్రియ కాబట్టి ఇంకా కూడా ఇతర కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష పోయిన సంవత్సరం ఇదే సమయంలో మార్చ్ మాసంలో ఆనాడు టెండర్ పూర్తి చేసి కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం పేరిట సిఆర్ఎంపీ పేరిట నగరంలోని 710 కిలోమీటర్ల రహదారులని ఈ కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద తీసుకున్నాం అధ్యక్ష. తద్వారా 5 సంవత్సరాల పాటు వాటి మెయింటెనెన్స్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పే కార్యక్రమం, దానిలో కూడా 1,800 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అధ్యక్ష. వీటితో పాటు కొత్తగా మిస్సింగ్ రోడ్స్ అని లింక్ రోడ్స్ అని కొత్త కార్యక్రమం కూడా తీసుకొని ఒక 130 రోడ్లు ఇప్పటికే ప్రారంభించాం అధ్యక్ష. అందులో 23 పూర్తయినాయి. వీటితో పాటు దుర్గం చెరువు బ్రిడ్జ్ లాంటి ఒక అందమైన అటు టూరిస్ట్ అట్రాక్షన్, దాంతోపాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి చక్కటి నిర్మాణాలు కూడా చేసుకున్నాం అధ్యక్ష. వీటితో పాటు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే హైదరాబాద్లో మనం ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా దాదాపు 1,00,000 దాకా పూర్తయినాయి అధ్యక్ష. వాటి చివరి దశలో ఉన్నాయి, వాటిని కూడా అతి త్వరలో ప్రజలకు కేటాయిస్తామని చెప్పి కూడా మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కూడా ఒక మాట చెప్పాలి అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం 9,714 కోట్ల రూపాయలతో భారతదేశంలోని ఏ నగరంలో చేయని విధంగా స్లమ్ రీడెవలప్మెంట్ ప్రోగ్రాం చేస్తున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష పేదల కోసం బస్తీలో ఉండే పేదలకు సుస్థి చేస్తే వారు ఎక్కడికో పోవాల్సిన దుస్థితి లేకుండా వారి కోసం ఇప్పటికే 229 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. వాటిని త్వరలోనే 300కు పెంచుకోబోతా ఉన్నాం. వాటి కోసం కూడా ఈసారి 107 కోట్ల రూపాయలని బడ్జెట్లో కేటాయించుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష మనందరికీ కూడా తెలుసు, పోయిన సంవత్సరం బడ్జెట్ సెషన్ అర్ధాంతరంగా మనం ముగించుకోవాల్సిన పరిస్థితి, కోవిడ్ రావడం, దానివల్ల లాక్డౌన్ జరగడం, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలమైన విషయం కూడా మనకు తెలుసు అధ్యక్ష. మరి ఆనాడు ఎక్కడెక్కడికో సుదూర ప్రాంతానికి కూలీలు నడుచుకుంటూ పోయిన దుస్థితి అధ్యక్ష. కానీ ఆనాడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే కాకుండా హైదరాబాద్ చుట్టూండే కార్పొరేషన్లలో కూడా మరి ఈ అన్నపూర్ణ కేంద్రాలు ఏవైతే ముఖ్యమంత్రి గారు ప్రారంభించినారో అధ్యక్ష, వాటి ద్వారా 292 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా 90 లక్షల మందికి కడుపు నిండా ఉచితంగా భోజనం పెట్టిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా నేను తమ ద్వారా గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఆనాడు ఉచిత భోజనం పెట్టినా ఈరోజు 70,000 మందికి ప్రతిరోజు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెట్టినా ఈ హైదరాబాద్
నగరంలో ఈరోజు పేదలందరికీ పట్టణ పేదలందరికీ కూడా అండగా ఉన్న ఇది ఖచ్చితంగా ఒక సంస్కారవంతమైన ప్రభుత్వం కాబట్టి ఒక మానవీయ కోణం ఉన్న ప్రభుత్వం కాబట్టే ఇట్లాంటి మంచి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నామని చెప్పి కూడా మిత్రులకు నేను తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష హైదరాబాద్ నగర భవిష్యత్ విస్తరణ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మనం ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. బాలానగర్ నుంచి ఆ బాలానగర్ ప్రాంతంలో అటు కుకట్పల్లికి కానీ ఇటు కుత్బుల్లాపూర్కి కానీ ఇటు కంటోన్మెంట్కి కానీ మరి 3 నియోజకవర్గాలకు లాభమయ్యే విధంగా ఒక 387 కోట్ల రూపాయలతో చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి, ఫైనల్ స్టేజ్కి చేరుకున్నాయి. రాబోయే 2 నెలల్లో దాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు మరి మిత్రులు 2-3 మిత్రులు శాసనసభ్యులు మాట్లాడుతూ అడిగినారు అధ్యక్ష, ఔటర్ రింగ్ రోడ్లో కూడా ఇంకా కొన్ని కొత్తగా ఎగ్జిట్స్ ఏర్పాటు చేయండి, కొత్త ఇంటర్చేంజెస్ ఏర్పాటు చేయండి అన్నారు. రెట్రోఫిట్టింగ్ చేస్తాం అధ్యక్ష. కోకాపేటలో ఇప్పటికే ఒక రెట్రోఫిటెడ్ ఇంటర్చేంజ్కి అనుమతి ఇచ్చాం. ఇంకా మిత్రులు మాట్లాడుతూ వివేకానంద్ గారు అనుకుంటాను అధ్యక్ష, వారు కూడా అడిగినారు, మల్లంపేట బౌరంపేట ప్రాంతంలో కావాలన్నారు. తప్పకుండా అది కూడా చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు ఇప్పుడున్న 19 ఇంటర్చేంజ్లకు అదనంగా ఇంకా ఎక్కడెక్కడ ప్రజలకు అవసరమో వాటిని కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం. అది HMDA ద్వారా చేస్తామని చెప్పి కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. బడ్జెట్లో పేర్కొన్నాం అధ్యక్ష, భూముల అమ్మకాలు కూడా చేయబోతా ఉన్నామని చెప్పాం. అందులో భాగంగా కోకాపేటలో ఒక కొత్త లేఅవుట్ ఏదైతే డెవలప్మెంట్ చేస్తూ ఉన్నామో ఆ లేఅవుట్ డెవలప్మెంట్ కూడా ఒక 268 కోట్ల రూపాయలతో మన HMDA ద్వారానే ఆ లేఅవుట్ అంతా కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. తద్వారా ప్రభుత్వానికి దాదాపుగా 2,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని చెప్పి అంచనా వేస్తున్నాం అధ్యక్ష. ఇది మాత్రమే కాకుండా మేదీపట్నం ఉప్పల్ లాంటి ప్రాంతంలో మరి 2 ఆధునికమైన మరి విశ్వనగరం అంటే అన్ని రకాల హంగులు ఉండాలి కాబట్టి 2 ఆధునికమైన స్కై వాక్ నిర్మాణాలను కూడా ఇప్పటికే ప్రారంభించాం అధ్యక్ష. వీటిని కూడా కొనసాగిస్తాం. నగరంలో మరి ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు ఉండే స్కైవేని కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా మీరు చూసినట్టయితే పలు చోట్ల రోడ్ల అభివృద్ధి కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఈ రకంగా అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు మీద మరొక 137 కిలోమీటర్ల పొడవున LED లైట్లను అమర్చే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కేవలం ఔటర్ రింగ్ రోడ్లో హైదరాబాద్లో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా LED బల్బులను 5,90,000 LED బల్బులను అమర్చడం ద్వారా ప్రతి సంవత్సరం పురపాలిక సంఘాలకి 81 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల రూపంలో ఆదా కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వారికి మన పురపాలక సంఘాలకి ఎలాంటి డిసిప్లిన్ ఈరోజు మన ప్రభుత్వం నేర్పిస్తూ ఉంది అంటే చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, వారికి ప్రతి నెల నిధులు కేటాయించడమే కాకుండా ఎవ్రీ మంత్ ఒక్కసారి కూడా క్రమం తప్పకుండా అటు కార్మికులకు వేతనాలు చెల్లించే విషయంలో 12,000 రూపాయలు చెల్లించే విధంగా నిబంధనలు తీసుకొచ్చాం అధ్యక్ష. మొదటి వారంలోనే ఇప్పిస్తూ ఉన్నాం. గతంలో ఉన్న ప్రభుత్వాల్లో 3 నెలలు 4 నెలలు జీతాలు రాక కార్మికులు ధర్నాలు చేసే దుస్థితి ఉండేది అధ్యక్ష మున్సిపల్ ఆఫీసుల ముందు. ఈరోజు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష. అది మాత్రమే కాదు, కరెంటు బిల్లులు బకాయిలు పడి గత ప్రభుత్వాల హయాంలో ఆనాడు మున్సిపల్ ఆఫీసు కూడా కరెంటు కట్ అయిన పరిస్థితి కూడా ఉండేది అధ్యక్ష. ఈరోజు ఆ పరిస్థితి తెలంగాణలో లేదు. ప్రతి నెల కరెంటు ఛార్జీలు ఏ మంత్కు ఆ మంత్ అప్ టు డేట్ కడతా ఉన్నాం. కార్మికులకు బిల్లులు చెల్లిస్తూ ఉన్నాం, కార్మికులకు జీతాలు చెల్లిస్తూ ఉన్నాం. అది కూడా మినిమం వేజెస్ ఖచ్చితంగా అమలు చేయడం వల్ల ఈరోజు పట్టణాల్లో పారిశుద్ధ్యం కూడా మెరుగుపడిందనే మాటను మిత్రుల ద్వారా నేను తెలియజేస్తాను. మిత్రులందరికీ కూడా తమరి ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇందాక తమరి ద్వారా గౌరవ సభ్యులకు నివేదించినట్టు హరిత బడ్జెట్ 10% గ్రీన్ బడ్జెట్ ఏదైతే పెట్టుకున్నాం అధ్యక్ష, HMDAలో కూడా అందులో భాగంగా 35 కోట్ల మొక్కల్ని నాటినాం అధ్యక్ష. అందుకే ఈరోజు మీరు ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎటువైపు నుంచి ఎటువైపు పోయినా అన్ని వైపులా కూడా పచ్చదనంతో చూడముచ్చటగా కళ్ళకి ఇంపుగా కూడా ఉన్నమాట కూడా వాస్తవం అనే విషయాన్ని నేను గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను. అది మాత్రమే కాకుండా HMDA పరిధిలో సుమారు 6,000 హెక్టార్లలో 16 అర్బన్ లంగ్ స్పేసెస్ని 16 బ్లాక్స్లో 6,000 హెక్టార్లలో డెవలప్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా ఫారెస్ట్ బ్లాక్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి సంయుక్తంగా మనం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దీంతోపాటు హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేదానికి ఇందాకనే తమరి ద్వారా నేను గౌరవ సభ్యులకు తెలియజేసినట్టు కొన్ని పట్టణాలు, చెన్నై లాంటి పట్టణాల్లో ట్యాంకర్ల ద్వారా రైళ్ల ద్వారా నీళ్లు తెచ్చుకునే దుస్థితి ఉంది అధ్యక్ష. ఆ దుస్థితి హైదరాబాద్కి ఏనాటికి రాకూడదు అనే ఉద్దేశంతో 2050వ సంవత్సరం వరకు ఈ పట్టణ జనాభా ఎంత పెరిగినా, పట్టణ విస్తృతి ఎంత పెరిగినా, రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత పట్టణం మరింత విస్తరించినా, ఎంత పట్టణీకరణ జరిగినా తట్టుకునే ఒక ఆలోచన ఉండాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఈ బడ్జెట్లో కూడా HMWSSB కోసం 2,381 కోట్ల 52 లక్షల రూపాయలని కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న
అన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ఒక లక్ష్యం. ఆ పని ఇప్పటికే జరుగుతూ ఉంది అధ్యక్ష. దాంతోపాటు నాగార్జున సాగర్ నుంచి అక్కడ ఒకవేళ ఆ నాగార్జున సాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం పడిపోయినా మనకు నగరానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు కృష్ణా నీళ్ళని తెచ్చే విషయంలో అన్న ఉద్దేశంతో సుంకిశాల వద్ద మరొక ప్రాజెక్టును కూడా ప్రతిపాదించాము అధ్యక్ష. ఈ బడ్జెట్లో 1450 కోట్ల రూపాయలతో ఏ ప్రాజెక్ట్ అయితే ప్రతిపాదించామో ఈ బడ్జెట్లో ఈ సంవత్సరం కోసం 725 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నగర ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. 20,000 లీటర్ల వరకు మంచినీటిని హెచ్ఎండబ్ల్యూఎస్ ఏదైతే హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి ఎవరైతే పొందుతున్నారో వినియోగదారులు 20,000 లీటర్ల వరకు మీకు ఉచితంగా ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చామో అధ్యక్ష, ఆ హామీని ఇప్పటికే అమల్లోకి తెచ్చాం. తేవడమే కాకుండా మరి ఆ భారాన్ని మొత్తం హెచ్ఎండబ్ల్యూఎస్ మీద వదిలేసి గవర్నమెంట్ పట్టించుకోకుండా ఉండడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో మరి 480 కోట్ల భారం పడుతుంది అధ్యక్ష నిజానికి సంవత్సరానికి. ఆ భారం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే స్వీకరించి ఈరోజు ఈ సంవత్సరం గాను 250 కోట్ల రూపాయలను జడమండలికి ఈ ఉచిత మంచినీటి కోసం ఉచిత 20,000 లీటర్ల ఉచిత స్కీమ్ కోసం జలమండలికి ప్రభుత్వం సహాయంగా కూడా అందించబోతా ఉంది అధ్యక్ష. దీంతోపాటు హైదరాబాద్ నగరం ఇందాక మిత్రులు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష, చరిత్రలో ఎన్నడూ లేని ఫ్లడ్స్ హైదరాబాద్కి వచ్చినాయి అధ్యక్ష. 104 సంవత్సరాల తర్వాత 1916లో వచ్చిన ఫ్లడ్ లెవెల్ ఏదైతే ఉన్నదో అధ్యక్ష, దాని తర్వాత 104 ఏళ్లలో ఇలాంటి ఉపద్రవం మళ్ళీ ఇప్పుడే వచ్చింది అధ్యక్ష. మిత్రులు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. వారు 104 ఏళ్ల తర్వాత వచ్చింది ఫ్లడ్, చాలా పెద్ద ఉపద్రవం వచ్చింది, మరి దానికి తగ్గ విధంగా మీరు ఆలోచన చేయలేదు అని వారు మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష ఆలోచన చేయడమే కాకుండా ఏ రకంగానైతే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నామో ఎస్ఆర్డిపి రూపంలో ఈ సంవత్సరం కొత్తగా ఒక కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎస్ఎన్డిపి తీసుకున్నాం అధ్యక్ష. దానికోసం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉత్తరం రాసాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే మిత్రులు శ్రీధర్ బాబు గారితో ఈ విషయంలో నేను ఏకీభవిస్తా ఉన్నాం. దురదృష్టం ఏంటంటే మేము ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చినప్పుడు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ పరిస్థితులను తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కేవలం హైదరాబాద్ పట్టణమే కాదు చుట్టుపక్కల ఉండే ఒక 13-14 మున్సిపాలిటీల్లో అధ్యక్ష పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ మరి జనజీవనం స్తంభించిపోయే దిశలో కొన్ని కాలనీలు సబ్మర్జ్ అయిపోయిన పరిస్థితి అధ్యక్ష. లక్షల మంది నష్టపోయారు. కాబట్టి వారికి సహాయం పడాలన్న ఉద్దేశంతో తక్షణ సహాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడిగాం అధ్యక్ష. 1350 కోట్ల రూపాయలు తక్షణ సహాయం కింద ఇవ్వండి. ఓవరాల్గా ఇంకా చాలా ఎక్కువ నష్టం జరిగింది అంటే ఏమాత్రం స్పందన లేదు అధ్యక్ష, ఒక పైసా కూడా ఇవ్వలేదు. దాంతోపాటు దీర్ఘకాలిక పరిష్కారాలు ఉండాలి. హైదరాబాద్ లాంటి మహానగరం ఈరోజు దేశ అభివృద్ధిలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నది. ఇక్కడ ఐటీ రంగం కానివ్వండి, ఏరోస్పేస్ కానివ్వండి, ఈరోజు ప్రపంచానికి కరోనా కుదిపేస్తున్న సమయంలో ఇక్కడి నుంచి వచ్చిన కరోనా వ్యాక్సిన్ తయారీకి ఈరోజు హైదరాబాద్ ప్రపంచ రాజధాని అధ్యక్ష. అట్లాంటి ఈ నగరానికి అండగా నిలబడండి. మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఇందులో ఉండాలి అని చెప్పి నేను స్వయంగా రాశాను అధ్యక్ష. గౌరవనీయులు హర్దీప్ సింగ్ పూరి గారికి ఉత్తరం రాస్తే ఆయన చెప్పిన మాట అధ్యక్ష, మాకు మొత్తం ఈ ఎస్ఎన్డిపి అనే స్కీమ్ తీసుకుంటున్నాం. హైదరాబాద్లో భవిష్యత్తులో ఈ పరిస్థితి రాకూడదు కాబట్టి మీ పాత్ర కూడా ఉండాలి. మీరు కూడా హైదరాబాద్ దేశాభివృద్ధికి తోడ్పడుతున్న నగరం కాబట్టి కేటాయించండి డబ్బులు ఒక 832 కోట్లను అడిగాం అధ్యక్ష. అడిగితే వారిచ్చిన ఉత్తరం, రిక్వెస్ట్ ఈజ్ రిజెక్టెడ్, ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ టు సపోర్ట్ అండర్ ఎనీ స్కీమ్. ఇంత ఇంపార్టెంట్ నగరానికి సంబంధించి ఇంత అత్యుత్తమమైన కార్యక్రమానికి సంబంధించి కూడా ఏ ఎగ్జిస్టింగ్ స్కీమ్లో ఫిట్ కావడం లేదు కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నాము, యువర్ ప్రపోజల్ ఈజ్ రిజెక్టెడ్. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అధ్యక్ష. అంటే ఫ్లడ్ వస్తే పైసా సాయం చేయరు అధ్యక్ష, వరద సాయం 0. పోనీ భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు రాకుండా విపత్తు నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసుకుంటాం, సహకరించండి అంటే వారికి ఎందుకో కానీ మనసు రావడం లేదు అధ్యక్ష. వారి మనసంతా కూడా వేరే వైపు ఉంది తప్ప హైదరాబాద్ వైపు లేదు అధ్యక్ష. మిత్రులు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ 10,000 రూపాయల ఆర్థిక సాయం గురించి ప్రస్తావించారు. నేను శ్రీధర్ బాబు గారికి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. గతంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలాసార్లు వరదలు వచ్చినాయి, చాలా సందర్భాల్లో వరదలు వచ్చినాయి. 2000లో వచ్చింది, తర్వాత వేరే పట్టణాలలో కూడా వచ్చింది. కానీ ఎప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పొరపాటునన్నా సంస్కారవంతంగా అయ్యో పాపం పేదవారి బియ్యం మునిగింది, పేదవారి ఇళ్లలో అన్ని వస్తువులు కొట్టుకొని పోయినాయి, కొంత సాయం చేయాలని ఆలోచన ఎప్పుడన్నా చేసిందా అధ్యక్ష? 10,000 రూపాయలు 10,000 రూపాయలు ఒక్కరికి కాదు అధ్యక్ష, 10,000 రూపాయల చొప్పున 6,67,000 కుటుంబాలకు సాయం చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని. 667 కోట్ల రూపాయలు మరి పేద ప్రజలకు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను. మిత్రులు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ నీలా పనిందలేస్తున్నారు అధ్యక్ష. ఆయన ఏమంటారు, ఎలక్షన్ ముందు చెప్పినరు
ఎలక్షన్ తర్వాత కూడా సాయం చేస్తామన్నారు, మర్చిపోయింది అన్నారు అధ్యక్ష. అది పూర్తి సత్యదూరమైన మాట. శ్రీధర్ బాబు గారు, ఐ రిక్వెస్ట్ యూ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్ అన్ అఫీషియల్ స్టాటిస్టిక్. డిసెంబర్ 7 నుంచి తిరిగి మళ్ళీ 10,000 రూపాయల పంపిణీ ప్రారంభమవుతుందని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే, వి విల్ స్టాండ్ బై ఇట్, దిస్ గవర్నమెంట్ విల్ డెలివర్. అందుకే డిసెంబర్ 8 నుంచి మళ్ళీ ప్రారంభించాం. 69 కోట్ల రూపాయలు మళ్ళీ 69 కోట్ల రూపాయలు మళ్ళీ డిసెంబర్ 8 తర్వాత కూడా పంపిణీ చేశాం. దయచేసి ఐ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ శ్రీధర్ బాబు గారు టు కైండ్లీ కరెక్ట్ హిమ్సెల్ఫ్ అండ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్. ఎందుకంటే మంచి పని చేసినప్పుడు మీరున్నప్పుడు చేయలేదు, మేము చేస్తున్నప్పుడు కనీసం మీరు అభినందనలు చెప్పే ఒక వాతావరణం ఉండాలి తప్ప విమర్శ కోసం విమర్శ అన్నట్టు చేయడం మంచిది కాదు. శ్రీధర్ బాబు గారు, ఐ రిక్వెస్ట్ యూ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. అధ్యక్ష, దీంతో పాటు నేను వన్స్ అగైన్ ఐడ్ లైక్ టు అపీల్ అధ్యక్ష. ఇది బడ్జెట్ సెషను, కేంద్రంలో కూడా బడ్జెట్ సెషన్ నడుస్తూ ఉంది. హైదరాబాద్ లాంటి ఒక అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన నగరం అధ్యక్ష. హైదరాబాద్ కేవలం జాతీయంగానే ప్రాముఖ్యత కాదు, ఈరోజు వ్యాక్సిన్ తయారీకి ప్రపంచ రాజధాని అధ్యక్ష. 34% ఆఫ్ వరల్డ్ వ్యాక్సిన్స్, ఏదో ఇక్కడ ఇండియాలో వ్యాక్సిన్స్ కాదు అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా మానవులకి ఉపయోగించే వ్యాక్సిన్లలో 3వ వంతు వ్యాక్సిన్లకు ఈరోజు హైదరాబాద్ తయారీ కేంద్రంగా ఉంది. మొన్నటికి మొన్న 70 దేశాల రాయబారులు, 70 దేశాల డిప్లొమాట్స్ హైదరాబాద్కి వచ్చి, మన జినోమ్ వ్యాలీకి వచ్చి ఇక్కడ బయోలాజికల్ ఇవాన్స్ కానీ, భారత్ బయోటెక్ కానీ, ఇతర సంస్థలు కానీ ఎక్కడెక్కడైతే వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతా ఉన్నాయో వాళ్ళ దేశాల కోసం ఇక్కడికి వచ్చి మనని కలిసి వారు మాకు సహకరించండి, మా దేశానికి సహకరించండి, తొందరగా వ్యాక్సిన్లు పంపించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన హైదరాబాద్ నగరానికి మీరు రూల్స్ పేరిటనో ఇంకో పేరిటనో మీకు మనసు లేక, సాయం చేసే ఇష్టం లేక ఈ రకమైన కార్యక్రమం చేయడం కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదు. ఐ వన్స్ అగైన్ అపీల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అర్బన్ అఫైర్స్ హర్దీప్ సింగ్ పూరీజీ, ప్లీజ్ కమ్ టు అవర్ రెస్క్యూ. హైదరాబాద్ లైక్ సిటీ కాంట్రిబ్యూట్స్ టు ద గ్రోత్ ఆఫ్ దిస్ కంట్రీ. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఇతోధికంగా సాయం చేయాలి, తప్పకుండా ముందుకు రావాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. కొన్ని విషయాలు చెప్తే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. మనం మెట్రో ఫేజ్ 2కి సంబంధించి డిపిఆర్ కూడా సబ్మిట్ చేశాం. ఇప్పుడు కాదు అధ్యక్ష, దాదాపుగా 2-3 ఏళ్ల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. వారిని అడిగాం మాకు డబ్బులు కేటాయించండి అని. కానీ ఎందుకో అధ్యక్ష మెట్రో రైలు కూడా ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికే పరుగులు పెడుతుంది తప్ప మన దగ్గరకు వస్తలేదు అధ్యక్ష. ఈరోజు అక్కడ చెన్నైలో మెట్రో రైలు కోసం 192 కిలోమీటర్లు అని చెప్పి 63,000 కోట్ల రూపాయలు పెట్టారు అధ్యక్ష. ఇంకా వేరే చోట్ల కొన్ని డబ్బులు పెట్టారు తప్ప హైదరాబాద్కి మనం అడిగినా కూడా 1 పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష. 1 పైసా ఇవ్వకపోగా ఈరోజు ఇంకా దారుణం ఏంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మన హైదరాబాద్లో మన ఇంజనీర్లు, మన ఇక్కడ ఉండే నిపుణులు వారొక విశిష్టమైన ఆలోచన చేసి, విభిన్నమైన ఆలోచన చేసి, పీపీపీ ప్రాజెక్టులు నడవవు మెట్రో రైలు రూపంలో అని ఎందరు చెప్పినా మన వాళ్ళు ఒక ప్రయత్నం చేసి విజయవంతంగా చేసి మరి 17,000 కోట్ల రూపాయలతో మనం ఈరోజు మెట్రో రైలుని మనం నడుపుతుంటే, అందులో కేంద్ర ప్రభుత్వ వాటా వాళ్ళు ఒప్పుకున్నది అధ్యక్ష, విజిఎఫ్ వయబిలిటీ గ్యాప్ ఫండ్ కేవలం 1,450 కోట్ల అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే ఆ 1,450 కోట్లలో కూడా మనం ఆల్రెడీ వాళ్ళు చెప్పినంత చేసాం అధ్యక్ష. ఇంకా 250 కోట్లు ఇవ్వకుండా 2 సంవత్సరాల నుంచి సతాయిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ ఇవ్వవలసిన 1,450 కోట్లు చెన్నైకేమో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి 63,000 కోట్ల అధ్యక్ష. ఆ వచ్చేదేందో పోయేదేందో తెలియదు అధ్యక్ష. కానీ హైదరాబాద్కి అడిగితే మాత్రం వారికి ఎందుకో మనసు రావడం లేదు అధ్యక్ష. ఇది మంచిది కాదు. ఇది ఒక పెరుగుతున్న రాష్ట్రం. దేశాభివృద్ధిలో నేను చూస్తే చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. నేను నిన్న గౌరవ ఆర్థిక మంత్రి గారి ఎకనామిక్ అవుట్లుక్లో చూశాను అధ్యక్ష. దేశాభివృద్ధిలో తెలంగాణ వాటా, మన జనాభా తక్కువ ఉన్నప్పటికీ 5% జీడీపీకి ఈరోజు తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. ఒక రాష్ట్రంగా తెలంగాణ ఈరోజు దేశాభివృద్ధికి తోడ్పడుతున్నప్పుడు మరి మీరెందుకు తోడ్పడరు? ఈ విషయం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష ఏర్పాటు చేశాం. మిత్రులు శ్రీధర్ బాబు గారు అన్నారు, పోయిన సంవత్సరం కేటాయించారు 300 కోట్లు, కానీ ఖర్చే పెట్టలేదు అన్నారు. అయ్యా, పోయిన సంవత్సరం మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, మనం పేదవారు కష్టంలో ఉంటే వారిని ఆదుకోవడానికే చాలా డబ్బులు. ఎందుకంటే ఒకవైపేమో మొత్తం ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిపోయిన పరిస్థితి, అప్పులు చేసి మరి మీరు ఒక విషయం గుర్తించాలి, శ్రీధర్ బాబు గారు అభినందిస్తారనుకున్నాను. ఇంతటి సంక్షోభంలో కూడా ఎన్ని వేల కోట్లు లాస్ అయినా, బడ్జెట్ పెట్టుకున్న తర్వాత వెంటనే అర్ధాంతరంగా మనం ఫీల్డ్కి పోవాల్సి వచ్చినా, ఆర్థికంగా లాస్ అయినా ఈ గవర్నమెంట్ ఎక్కడ ఇంత సంక్షోభంలో కూడా ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆపలేదు. కళ్యాణ లక్ష్మి ఆగలేదు, ఆసరా ఆగలేదు, రైతు బంధు ఆగలేదు, రైతు బీమా ఆగలేదు, పేదవాడికి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమం కూడా ఆగలేదు. ఇంకా ఆగకపోగా ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష,
ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడ్డ కార్మికులు అధ్యక్ష, వలస కార్మికులు హైదరాబాద్ నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉంటారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు దారెమ్మట నడుచుకుంటూ పోతూ ఉంటే పత్రికలు, అంతర్జాతీయ పత్రికలు ఫోటోలు వేసినాయి అధ్యక్ష. హృదయ విదారకమైన దృశ్యాలు. కాళ్ళకు బొబ్బలు కట్టి నెత్తిన పిల్లోని పెట్టుకొని ఇంకో చేతిలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా పోతుంటే హృదయం చలించిపోయే దృశ్యాలు అధ్యక్ష. అవి చూసి కేంద్ర ప్రభుత్వం అలాంటి వాళ్ళను కూడా, ఎవరైతే నడుచుకుంటూ పోతున్నారో వాళ్ళకు కూడా రైలు ఛార్జీలు చెల్లించాలనే ఒక హృదయం లేని నిబంధన పెడితే కూడా ఒక మానవీయ ముఖ్యమంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొన్న గవర్నర్ అడ్రస్లో చెప్పినట్టు 191 శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసిన ఘనత ఈ ప్రభుత్వం అధ్యక్ష. వాళ్ళు తిరిగి రావడానికి పోవడానికి మొత్తం ఛార్జీలు ప్రభుత్వమే చెల్లించింది. వారి ఆహార ఖర్చులు కూడా ప్రభుత్వమే చెల్లించింది. అదే గుజరాత్లో ఇంకో రాష్ట్రంలో అధ్యక్ష అట్లాంటి కార్మికుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసింది రైల్వే శాఖ. కాబట్టి ఇది సంస్కారవంతమైన ప్రభుత్వం శ్రీధర్ బాబు గారు. మూసీకి అప్పుడు 300 కోట్లు పెట్టిన మాట వాస్తవం. కానీ లాస్ట్ ఇయర్ సిట్యుయేషన్ చూసిన వారు ఎవరైనా కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నిజంగా కూడా ఖర్చు పెడదామంటే ప్రజల సంక్షేమం చూడాలన్నా లేకపోతే ఈ కార్యక్రమాలు చూడాలన్నా అర్థం కాని పరిస్థితి. అందుకే ఎక్కువ ఖర్చు పెట్టలేకపోయాం పోయిన సంవత్సరం. కానీ ఈ సంవత్సరం ఒక 200 కోట్లు పెట్టుకున్నాం, తప్పకుండా ముందుకు పోతాం. అయితే మీరు మాట అన్నారు, ఇది 10 ఏళ్ళకి అవుతుందా, 20 ఏళ్ళకి అవుతుందా, సాబర్మతి 30 ఏళ్ళకి అవుతుందా అన్నారు. శ్రీధర్ బాబు గారు, నేను మీకు వాగ్దానం ఇస్తా ఉన్నా, మీరు అక్కడ కూర్చోండి, మేము ఇక్కడే కూర్చుంటాం. తప్పకుండా మీరు అక్కడ ఉండగానే ఖచ్చితంగా చేసి మిమ్మల్ని ఆ తీరాన్ని కూడా తీసుకొని పోతాం. మీకేం అనుమానం కూడా వద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా మీకు చేసి ఇస్తా అని చెప్తున్నా. మీరు అక్కడ ఉండగానే చేస్తా అని చెప్తున్నా. మీరు కింద బయటికి పోతే నాకు తెలియదు, మీరు కింద మళ్ళీ బయటకు పోతారని నాకు తెలియదు. కానీ మీరు అక్కడ ఉండగానే కావాలని నేను కోరుకుంటా ఉన్నా. నేనేమంటా ఉన్నా, వారికి కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు పట్టుబడితే, అయ్యా శ్రీధర్ బాబు గారు మీది మంత్రి నియోజకవర్గం, వాట్ యూ షుడ్ అప్రిషియేట్. మీరు 65 ఏళ్ళు ప్రభుత్వం మీది, మీరు ఎంత అప్రిషియేట్ చేయాలి అసలు. కాళేశ్వరం అనేది వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. 3 ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మీ నియోజకవర్గంలోని 82 మీటర్ల ప్రాంతంలో ఉండే నీటిని 610 మీటర్లకు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అభినందించే సంస్కారం మీకు లేకపోతే ఇది కరెక్ట్ కాదు శ్రీధర్ బాబు గారు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ తెలంగాణ. పార్టీలు పక్కన పెట్టండి, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ద స్టేట్. ఎక్కడి నుంచి ఎక్కడికి 3 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళు వచ్చినాయి, ఎక్కడ కొండపోచమ్మ సాగరు, ఎక్కడ కాళేశ్వరము, ఆలోచించమని చెప్పి కూడా మిత్రులు నేను కోరుతా ఉన్నా. ఇది నేను చెప్తున్న మాట కాదు. యూ కెన్ గో అవుట్ అండ్ గూగుల్ వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ which has been executed in 3 years. It is a matter of pride for this nation. It is a matter of pride for this state. ఖచ్చితంగా మనందరం గర్వపడాల్సిన పరిస్థితి శ్రీధర్ బాబు గారు. కాబట్టి మీకేం అనుమానం వద్దు, ఇది కూడా జరుగుతుంది, మీరు అక్కడ ఉండగానే జరుగుతుంది, అనుమానం పడద్దని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఈ పట్టణాభివృద్ధికి సంబంధించి అధ్యక్ష ఇంకా చాలా చెప్పొచ్చు అధ్యక్ష, చాలామంది మిత్రులు ఉన్నారు. కాకపోతే మీరే చెప్పారు అధ్యక్ష, ఇంకా మిత్రులు మా క్యాబినెట్ కొలీగ్స్ కూడా ఇంకా 6 మాట్లాడవలసి ఉంది అధ్యక్ష. కాబట్టి నేను ఎక్కువగా వాటి లోతుల్లోకి పోను. బట్ కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తారు అధ్యక్ష మిత్రులు, వారికి కూడా చెప్పాలి అధ్యక్ష. ఫ్లడ్ రిలీఫ్లో భాగంగా మనం డీబీటీ ద్వారా ఇందాక నేను చెప్పినట్టు 64.9, ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్, 64.9 crores హ్యావ్ బీన్ డిస్బర్స్డ్ ఆఫ్టర్ 8th December. యూ షుడ్ నో దిస్ సార్. ఇది కూడా చెప్పాలని మీకు అనుకున్నాను, అది కూడా తమకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మన వివేక్ గారు వారు కొన్ని విషయాలు పాయింట్అవుట్ చేశారు అధ్యక్ష. టెక్నికల్ ఇష్యూస్, హెచ్ఎండబ్ల్యూఎస్లో అక్కడ ఉండే జనరల్ మేనేజర్స్కి కొంత శాంక్షనింగ్ లిమిట్స్ పెంచమన్నారు. తప్పకుండా దీన్ని కన్సిడర్ చేస్తాము. టు డీసెంట్రలైజ్ ఈజ్ సంథింగ్ దట్ వీ బీన్ ట్రయింగ్ ఆల్ అలాంగ్. వివేక్ గారు తప్పకుండా దీన్ని చేస్తామని చెప్పి కూడా వారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. జాఫర్ హుసేన్ మిరాజ్ గారు మాట్లాడుతూ 297 కోట్ల రూపాయలతో మా దగ్గర మా నియోజకవర్గంలో మంజూరు చేసినారు. ఏది సివరేజ్ ఒకటి ప్యాకేజ్, కాకపోతే ఇంకా టేక్ ఆఫ్ చేయలేదు. हाँ साहब सही बोला आपने, क्योंकि पिछली साल जो है पूरा अपना फाइनेंशियल सिचुएशन एकदम गड़बड़ा गया, तो इस वास्ते पिछली साल नहीं कर पाए. इस साल ज़रूर करेंगे. टेंडर भी हो गया उस काम का, ज़रूर उसका शुरुआत भी करेंगे और जल्द से जल्द उसको कंप्लीट भी करने की कोशिश करेंगे. దీంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బిలో భాగంగా నగర వ్యాప్తంగా అధ్యక్ష పోయిన సంవత్సరం, ఎందుకంటే మన దగ్గర చూస్తే రోడ్ ఒక లెవెల్లో ఉంటుంది అధ్యక్ష, మ్యాన్ హోల్ ఒక లెవెల్ ఉంటుంది, అయితే కిందికి ఉంటుంది లేదా పైకి ఉంటుంది. అట్లాంటి పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో ఒక 15,000 మ్యాన్ హోల్స్ని పోయిన ఒక్క సంవత్సరంలోనే రోడ్ లెవెల్కి తీసుకొచ్చే విధంగా రిఫైన్మెంట్ చేసి మెయిన్ రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేశాం అధ్యక్ష. ఈ రకంగా ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి, ఈ కార్యక్రమం కూడా తీసుకుంటాం. వారు అది పాయింట్అవుట్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఆధార్ లింకేజ్ సంబంధించి కూడా వారు అడిగారు. ఈ 20,000 लीटर्स संबंधी इसका लिंकेज ज़रूरी है साहब, ज़रूरी है, बट इसका हमने वक्त भी बढ़ा दिया. मार्च 31 तक था, उसको हमने अप्रैल 30 तक कर दिया, तो एक और महीने की आपको मोहलत मिलेगी. उसमें जितने ज़्यादा गरीब लोग इसमें शामिल हो उतना अच्छा है. एक ड्राइव भी कर रहे हैं हम लोग,
500 टीम हमने लगा दिया HMWS के जरिए, इसका ज़रूर నతీజా अच्छा निकलेगा मेरी उम्मीद है. శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఇంకా కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. మన MGBS దగ్గర డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్ గురించి చెప్పారు అధ్యక్ష. వీ హ్యావ్ గాన్ ఇన్ అ న్యూ మోడల్ శ్రీధర్ బాబు గారు. CTPs అని పెడుతున్నాం కొత్తగా, కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ అని. తప్పకుండా అక్కడి డంప్ యార్డ్ని షిఫ్ట్ చేస్తాం, మీకు ఏమో అనుమానం అవసరం లేదు. కాకపోతే వారు అక్కడ చాలా అన్ప్లెజెంట్ వాతావరణం అన్నారు. సాధ్యమైనంత వేగంగా తప్పకుండా తీసుకుంటాం, దీన్ని కూడా షిఫ్ట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా మల్లంపేట దగ్గర వివేకానంద్ గారు అడిగారు అధ్యక్ష, HMDA మరి కొత్త ర్యాంప్ ఒకటి, అదే రకంగా ఒక ఇంటర్చేంజ్ కావాలన్నారు, తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష రఘునందన్ రావు గారు మాట్లాడుతూ రేడియల్ రోడ్స్ నిర్మాణంలో జాప్యం జరుగుతుందన్నారు. లాస్ట్ ఇయర్ జాప్యం జరిగిన మాట వాస్తవమే, అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఆర్థిక పరిస్థితి లాస్ట్ ఇయర్ ఉన్న మరి ఇబ్బందుల దృష్ట్యా కొంత ఈ నిర్మాణాలు కొంత స్లో అయిన మాట వాస్తవమే. కానీ మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు ఉండేది, అది HMDAనే మంజూరు చేశాము. దాని పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి, కొంత స్లో కావచ్చు కాక మీరు చెప్పినట్టు, కాకపోతే దాన్ని కూడా వేగవంతం చేస్తాం. అది 49 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం, దాన్ని కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు మన గణేష్ గుప్తా గారు మాట్లాడుతూ, బిగాల గణేష్ గారు మాకు बोलो सब ना सिर्फ एक बल्कि वहाँ पे हमने 14 ब्रिज का प्लान किया है, उसमें आपका ब्रिज भी आ रहा है, और स्पेशल ब्रिज आपका जो इससे पहले प्लान बना था उसका भी वो जल्दी काम शुरू हो जाएगा. इनफैक्ट कल हमारा डिस्कशन भी हुआ था, जल्द से जल्द 14 ब्रिज के साथ साथ आपका भी आइकॉनिक ब्रिज जिसकी बात हुई थी उसका भी ज़रूर उद्घाटन जल्दी करेंगे. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఒక కొత్త యూనిట్ పెట్టాం అధ్యక్ష హైదరాబాద్లో. చాలా ఫ్లడ్స్లో కానీ ఇతరత్ర సమయాల్లో కానీ చాలా బ్రహ్మాండమైన పనిచేసింది డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. కరోనా సమయంలో కూడా నగరం అంతా కూడా ఒక కాన్ఫిడెన్స్ కల్పించింది డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఎంత బాగా పనిచేశారు వీళ్ళంటే మిగతా నగరాల నుంచి కూడా డిమాండ్స్ వచ్చింది అధ్యక్ష, మాకు కూడా పెట్టాలి, మాకు కూడా మా దగ్గర కూడా ఉండాలని అడిగినారు. అందుకే ఇప్పటికే కరీంనగర్లో, వరంగల్లో, ఖమ్మంలో ప్రారంభించాం అధ్యక్ష కార్పొరేషన్లలో. త్వరలోనే నిజామాబాద్లో ఇంకా ఇతర కార్పొరేషన్లకు కూడా దీన్ని విస్తరించే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష మిత్రులు ULBs గురించి కూడా, మన UGD స్కీమ్ గురించి కూడా అడిగారు నిజామాబాద్ ఎమ్మెల్యే గారు. తప్పకుండా ఆలోచిస్తాం, ఎందుకంటే ఫండ్ ఫ్లో బట్టి, నిధుల లభ్యత బట్టి ఈ కార్యక్రమం తీసుకోవాల్సి ఉంటుంది, క్లస్టర్ అప్రోచ్లో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చూస్తాం అధ్యక్ష, దాన్ని కూడా పరిశీలన చేస్తాం. దీంతోపాటు మిత్రులు ఇంకా లెగసీ డంప్ గురించి కూడా అడిగారు అధ్యక్ష. దానిలో భాగంగా ఇప్పటికే మొన్న నేను మిత్రులు ఆరూరు రమేష్ గారు వరంగల్ వర్ధనపేట శాసనసభ్యుల వారికి చెప్పినట్టు, వారికి ఇదివరకే నివేదించినట్టు అక్కడ బయోమైనింగ్ కూడా చేస్తున్నాం. భువనగిరిలో కూడా ప్రారంభించాం, ఇంకా చాలా మున్సిపాలిటీలో ప్రారంభిస్తున్నాం. ఈ లెగసీ డంప్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని కూడా తప్పకుండా తొలగించే ప్రయత్నం సిస్టమేటిక్గా చేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్రం అంతటా కూడా చేస్తాం. మిత్రులు వివేకానంద్ గారు ఫాక్స్ సాగర్ గురించి ఇంకా చెరువులలో కొంత వేగాన్ని చేయండి, పని ఇంకా పెంచండి అన్నారు. మిషన్ కాకతీయ అర్బన్ ఏదైతే ఉందో దాన్ని వేగవంతం చేయండి అన్నారు, తప్పకుండా చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష సుచిత్ర సర్కిల్ గురించి కూడా వారు ప్రస్తావించారు. ఇక్కడ కూడా SRDPలో భాగంగా ఒక జంక్షన్ ఇంప్రూవ్మెంట్ తీసుకోమన్నారు. అది GHMC బయట ఉంటుందనుకుంటాను అధ్యక్ష, కాకపోతే NHతో మాట్లాడి, నేషనల్ హైవే అధ్యక్ష, NHతో మాట్లాడి R&B మినిస్టర్ గారితో కూడా సంప్రదించి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష, తప్పకుండా తీసుకుంటాం. మిత్రులు బలాలా గారు మాట్లాడుతూ చార్మినార్ పెడెస్టినేషన్ ప్రాజెక్టులో 2 డిపార్ట్మెంట్స్ MA&UD టూరిజం సంయుక్తంగా కలిసి పనిచేయండి అన్నారు. ఇంకా కొంత బాగా చేయండి అన్నారు, కొంత వర్క్ జరిగింది ఇంకా చేయమన్నారు. మిత్రులు టూరిజం మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడి తప్పకుండా చేసుకుంటాం అధ్యక్ష. इमलीबन ट्रांसफर स्टेशन का आपने भी जिक्र किया, श्रीधर बाबू ने भी जिक्र किया. वहाँ पे जैसे ही वहाँ पे जियागुड़ा स्टेशन का अपग्रेडेशन हो जाएगा वहाँ से शिफ्ट कर देंगे, जल्द से जल्द ये काम करने की कोशिश करेंगे. मूसी का जो ब्रिज आपने बात किया, जैसा मैंने अभी कहा HRDCL के अंडर टेंडर तो हो गया, बट काम शुरू करने की अब तैयारी हम करेंगे, जल्द से जल्द करेंगे. और नामपल्ली MLA साहब जाफर हुसैन साहब ने कहा कि बिन रिमूवल की जो प्रोसेस आप कर रहे हो इसको साइंटिफिकली करना चाहिए. जैसा डोर टू डोर कलेक्शन का एफिशिएंसी बढ़ता जाएगा, NGT का एक ऑर्डर भी है हमारे पास, नेशनल ग्रीन ट्रिब्यूनल का, और स्वच्छ भारत गाइडलाइंस भी हैं. उसके तहत हम लोग एक 650 स्वच्छ ऑटो और भी लगा रहे हैं ताकि जल्द से जल्द जितना जल्दी रवाना हो सके. इनफैक्ट कल सुबह मैं 300 ऑटो और हैदराबाद में कल इंट्रोड्यूस कर रहा हूँ, कल फ्लैग ऑफ कर रहे हैं हम लोग. और इसके वजह से क्या होगा कि और कवरेज बढ़ेगी, ऑटोस की कवरेज बढ़ेगी ताकि बिन रिमूवल आसानी से हो जाएगा और जल्द से जल्द कलेक्शन भी एफिशिएंट हो जाएगा. बट ये ऐसा प्रॉब्लम है जाफर साहब कि थोड़ा वक्त लगेगा इसमें, क्योंकि सिटीजन पार्टिसिपेशन जरूरी है. हमारे लोग आते हैं गाड़ी पे आके फेंक के जाते हैं, वहाँ पे अच्छी बात नहीं है. जब बिन है तो बिन के अंदर डालना चाहिए. ज्यादातर लोग बाहर फेंक के जा रहे हैं बिन के, कई बार बिन निकालने के बाद, वही बोल रहा हूँ ना. तो इससे पहले एक थी, बट अब डोर टू डोर कलेक्शन एफिशिएंसी अगर हम बढ़ाएंगे तो बिन की जरूरत नहीं पड़ेगी, यही हमारी इरादा है. और आपने दुर्गम चेरू और पल्ले चेरू की बात की, एक डिस्चार्ज फ्लूइड्स जो ब्लॉक्ड है उसकी भी आपने बात की. मैंने आपके एरिया में दौरा भी किया था.
और रेस्टोरेशन वहाँ की जो स्लूजेस है रेस्टोरेशन भी काम शुरू हो गया, जल्द से जल्द इसका कंप्लीशन की भी कोशिश करेंगे। आपने कहा कि रमज़ान आ रही है तो वहाँ की मस्जिद की भी जो अप्रोच रोड्स हैं इसका भी आपने कहा कि जल्द से जल्द काम किया जाए। आपकी प्रपोजल हमने ले लिया ऑलरेडी और जल्द से जल्द इसको भी कर देंगे और अप्रैल में रमज़ान है तो इससे पहले ही करने की कोशिश करेंगे। आपने ये भी कहा कि बहादुरपुरा फ्लाईओवर थोड़ा डिले हो गया और KTR साहब ने फाउंडेशन डाला, क्यों लेट हो गया। मैं फिर से वही कहना चाहता हूँ, पिछले साल में ज़्यादा काम कर नहीं सके क्योंकि पैसों की प्रॉब्लम थी, फंड अवेलेबिलिटी की प्रॉब्लम थी। इस वास्ते फलकनुमा आरओबी हो, फलकनुमा आरओबी में तो ट्रैफिक तो डाइवर्ट कर दिया हमने, वर्क तो चालू कर दिया, बट इसको तेज़ी से आगे ले जाना है। नानल नगल फ्लाईओवर में आप जानते ही, वो वहाँ के MLA आप हो, वहाँ पे भी हमने 2 और रैंप PV नरसिम्हा राव एक्सप्रेसवे में 2 और रैंप हमने बना दिया, एक तो चालू हो गया, दूसरा भी स्टार्ट करने का है। और नानल नगल फ्लाईओवर में भी एक छोटा वहाँ पे मसला भी है डिफेंस लैंड को लेके, तो उसको भी अभी सॉल्व करने की कोशिश कर रहे हैं। और जैसा अभी मैंने कहा SNDP स्ट्रेटेजिक नाला डेवलपमेंट प्रोग्राम के तहत हम कोशिश करेंगे, बुल्कापुर नाला हो, बाकी जो भी नाला हो सिटी में, इसको भी प्रायोरिटी में लेके, उसका आज सुबह बात भी हुआ हमारे फाइनेंस डिपार्टमेंट के साथ, पैसा भी इकट्ठा करेंगे और जल्द से जल्द इसको लेने की कोशिश भी करेंगे। सर बलाला गाరు ఇంకొక మాట కూడా చెప్పారు అధ్యక్ష, మన 35 acres ఆఫ్ R&B డిపార్ట్మెంట్ ల్యాండ్ ఉంది మలక్పేటలో, దాన్ని కూడా వాడండి అన్నారు। నేను మిత్రులు R&B మినిస్టర్ గారితో మాట్లాడి मैं कोशिश करता हूँ इसमें अगर कुछ हो सकता है वहाँ पे IT टावर्स की मैं ज़रूर कोशिश करूँगा। మిత్రులు వివేకానంద్ గారు ఇండస్ట్రియల్ పొల్యూషన్ బాచుపల్లిలో కొంత తగ్గింది, ఇంకా తగ్గించాలి, PCBని ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయించాలన్నారు, ఇండస్ట్రీ షిఫ్ట్ చేయాలన్నారు। తప్పకుండా చేస్తాం అధ్యక్ష। ఇప్పటికే రాకంచెర్ల అనే ఒక ప్రాంతంలో, ఇంకో 2 ప్రాంతాల్లో కూడా ఈ షిఫ్టింగ్కి సంబంధించిన కొంత ప్రక్రియ పూర్తి చేశాం అధ్యక్ష, మిగతా కార్యక్రమం కూడా చేస్తాం అధ్యక్ష। ఇంకా MSME పార్క్ గురించి కూడా అడిగారు అధ్యక్ష, బాలానగర్లోని మైక్రో ఇండస్ట్రీస్ వాళ్ళు అడుగుతున్నారని। ఇదివరకు చెర్లపల్లిలో ఉండే స్మాల్ యూనిట్స్ కోసం దండుమల్కాపూర్లో ఒక పెద్ద యూనిట్ పెట్టాము, పెద్ద పార్క్ పెట్టాము అధ్యక్ష, వీళ్ళ కోసం కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం। మా బాలానగర్లోని మైక్రో ఇండస్ట్రీస్ కోసం వారు మాతో కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారు అధ్యక్ష, తప్పకుండా చేస్తాం అధ్యక్ష। మిత్రులు వివేకానంద్ గారు మరో ప్రశ్న కూడా అడిగారు, పైల శేఖర్ రెడ్డి గారు అడిగారు అని చెప్పారు వారు, ఈ థ్రిఫ్ట్ స్కీమ్ నేతన్నకు చేయూత పేరిట ఏదైతే థ్రిఫ్ట్ స్కీమ్ ఉందో దాన్ని కొనసాగిస్తారని అడిగారు, తప్పకుండా కొనసాగిస్తాం, దానికి డబ్బులు కూడా కేటాయించుకున్నాం, తప్పకుండా కేటాయిస్తాం అధ్యక్ష। దాంతోపాటు అధ్యక్ష ఇంకా చాలామంది మిత్రులు పరిశ్రమలకు సంబంధించి కూడా అడిగారు, మైన్స్కి సంబంధించి అడిగారు, వాటి గురించి కూడా క్లుప్తంగా నేను ప్రస్తావించి ముగిస్తాను అధ్యక్ష। అధ్యక్ష పారిశ్రామికీకరణలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కొత్త పుంతలు దొక్కుతూ TS ఐపాస్ లాంటి విధానాలతో ముందుకు పోతున్న విషయం తమకు తెలిసిందే అధ్యక్ష। అధ్యక్ష నేను నిన్న కూడా చెప్పినట్టు ఇదే శాసనసభలో 15,000 పైచిలకు అనుమతులు TS ఐపాస్